అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:3-10. ఎవరిదంటే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొదటి దినవృత్తాంతాలు 29:11 ఆ రాజ్యము యెహోవాది. కీర్తన 145:12 ఆయన రాజ్యము ప్రభావం గలది. 13 ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన రాజ్య పరిపాలన తరతరములు ఉండును. లూకా 1:33 ఆయన రాజ్యం అంతము లేనిది. యోహాను 18:36 ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మొదటి దశలోనికి 2:11 ఆయన రాజ్యం మహిమ గలది. హెబ్రీ 12:28 ఆయన రాజ్యము నిశ్చలమైనది. 2 పేతురు 1:11 ఆయన నిత్య రాజ్యం అది. అలాగే శాంతి రాజ్యం, సమాధాన రాజ్యం, హింస లేని రాజ్యం, కొట్లాటలు లేని రాజ్యం, ఆకలి తప్పులు లేని రాజ్యం, మరి ఆనంద రాజ్యం, సంతోష రాజ్యం, కన్నీళ్లు లేని రాజ్యం, ఆరోగ్యకరమైన రాజ్యం, ఆశీర్వాదాలతో నింపబడిన రాజ్యం, గుండాలు, దొంగలు, దుర్మార్గులు లేని రాజ్యం, పరిశుద్ధత, పవిత్రత రాజ్యం చేయించిన రాజ్యం అది. ప్రైజ్ లార్డ్. ఆ రాజ్యం మత్తయి సువార్త 28:34 మన కొరకు సిద్ధపరచబడతా ఉన్నది. లూకా సువార్త 12:32 భయపడకండి, ఆ రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉంది. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే యాకోబు 2:5 తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసుగా ఉండటానికి తన్ను ప్రేమించిన వారికి దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. అవును, అందుకే 2 పేతురు 1:11 మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. అందుకే మత్తయి సువార్త 6:33 ప్రభు వారు చెప్పినట్లుగా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుదాం. మరి అలాగే మొదటి దశలోనికలు 2:11 తన రాజ్యమునకు మనలను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా ఆత్మలో దీనులుగాను నీతిమంతులుగాను జీవించుదాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మేము మా హృదయాలను ఖాళీ చేసుకుని తండ్రి ఆత్మలో తగ్గింపు కలిగి నీకు స్థానం ఇచ్చి నీతిమంతులుగా జీవించే కృప, నీతి కొరకు ఆకలైనా, దప్పికైనా, కష్టమైన, శ్రమైన, హింసైన భరిస్తూ నీ రాజ్యాన్ని మొదట వెతికే కృప దేవా, ఆ రాజ్య వారసులుగా తీర్చబడే కృప మాకు అందరికీ దయచేయమని, మీరు ఇస్తామన్న వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.